ఫుడ్ అండ్ ఫన్ డేస్కి స్వాగతం అండి. నేను ఈరోజు కూరలు కొనుక్కుందాం కదా అని రైతు బజార్కి వెళ్ళానండి. రైతు బజార్కి వెళ్ళగానే ఎదురుగానే చక్కగా పండు మిరపకాయలు కనిపించాయండి. చక్కగా ఎర్రగా పండు మిరపకాయలు కనిపిస్తే వాటిని చూడగానే తినాలనిపించేసింది. అందుకని ఒక రెండు కిలోలు కొనేసానండి. 2 కిలోలు కొనేసి తీసుకొచ్చి తొడిమిలతో సహా చక్కగా నీళ్ళల్లో కడిగేసి ఆరబెట్టేసానండి. ఆరిన తర్వాత మొత్తం తడంతా పోయిన తర్వాత శుభ్రంగా వాటిని తుడిచేసి ఆ తొడిమలన్నీ తీసేసి ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవడమేనండి. దంచుకోవడానికి కిలోకి పావు కిలో చింతపండు పెట్టేవాళ్ళండి వెనకటి రోజుల్లో. అత్తగారు కూడా పావు కిలో అని అన్నారు. కానీ ఎందుకంటే కారం పండుమిరపకాయల్లో కారం ఉండట్లేదు, చింతపండు ఎక్కువైపోయి పచ్చడి పులుపు ఎక్కువైపోతున్నది. అందుకు నేనేం చేశానంటే ఒక 50 గ్రాములు తగ్గించి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల ఉప్పు వేసానండి. ఒక్కొక్క వాయ వేసుకొని నూరుకుంటూ దాంట్లో మధ్యలో ఉప్పు చింతపండు వేస్తూ పసుపు వేసుకుంటూ తొక్కేసి కచాపచాగా ఒక గిన్నెలో వేసి మూత పెట్టేశానండి. ఒక రోజంతా ఉంచేసిన తర్వాత మర్నాడు దీన్ని రోట్లో వేసి రుబ్బాలి. రుబ్బితే కొంచెం మెత్తగా అవుతుంది పచ్చడి. కానీ రుబ్బే అంత ఓపిక లేక నేనేం చేశానంటే మిక్సీలో వేసేసానండి. రెండో రోజు ఆ మిక్సీలో వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసాను. చేసిన తర్వాత ఈలోపు మెంతులు ఎరడాలుగా వేయించేసుకొని ఆ మెంతి పొడి పట్టేసి ఈ పచ్చడిలో వేసేసి పచ్చడంతా మెంతిపిండి అన్నీ కలిపేసి 2 సీసాల్లోకి పచ్చడి అంతా పెట్టేసి చక్కగా పెట్టేసుకున్నానండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అంటే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోము. అందుకని పచ్చడి సీసాలలో పెట్టేసి కొంచెం పచ్చడి తీసుకొని చక్కగా తిరగమాత గింజలు, నూనె, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి ఇంగువ మెంతిపిండి వేసేసి చక్కగా తిరగమాత పెట్టేసుకొని చిన్న జాడీలో రోజువారీకి వాడుకోవడానికి పెట్టుకొని అదే గిన్నెలో ఇంత అన్నం కలిపేసేసి అలా తింటే ఉందండి, అద్భుతంగా ఉందండి పచ్చడి. చాలా బాగుంది. కొంచెం గుంటూరు కారంలాగా అనిపించింది. కారంగా పచ్చడి చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.